కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇంతకుముందే చెప్పారు మన పెద్దలు. నిన్న ప్రెస్ మీట్ జరిగింది. చాలా పెద్ద ఎత్తున అనేక మంది మత గురువులు వచ్చారు. రమణమూర్తి గారి మీద జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండించారు. ఈ విషయాలన్నీ కూడా పేపర్లలో వచ్చాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా రావటం జరిగింది. ఆ సమయాన్ని మనందరి బాధ్యత, ప్రతి సంస్థ, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి ఈ దుర్మార్గమైన దాడిని ఖండించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే తక్షణమే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వివరించడానికి, దాడి జరిగిన దుర్మార్గాన్ని ఖండించడానికి వచ్చిన మీ అందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విషయాలు చెప్పడానికి వచ్చిన పెద్దలు, చంద్రకుమార్ గారు రండి, వేదిక మీదకి రండి, రండి 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 మీరు రండి. పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఇలాంటి కార్యక్రమం ఏదున్నా కూడా తాను ముందుంటునని వస్తున్న విషయం మీకు తెలుసు. ఈ రాష్ట్రం లోపల ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తాను ఉంటానని వారు కనపడుతుంటారు. ఈ నిన్న కూడా వారు ఒక కుర్చీ మనందరికీ తెలుసు, 14 జూలై అంటే నిన్నగాక మొన్న బీఆర్కే ఛానల్లో హిందూ మతం రాజకీయాలనే అంశం మీద చర్చ జరుగుతున్న సందర్భంగా రమణమూర్తి గారు, పెద్దలు, ప్రముఖులు, హిందూ మతం విషయాలన్నిటి ఆస్వాసన పట్టినవారు, వారి ఎక్కడ ఏ ఛానల్ వచ్చినా హిందూ మతానికి సంబంధించి ధర్మాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే వారినే పిలుస్తారు. అందులో భాగంగా వారిని పిలవటం జరిగింది. కానీ ఒక అరాచకవాది, ఒక రౌడీ, ఒక గూండా కశ్యప్ రెడ్డి అంటే అతన్ని కూడా పిలిచారు వాళ్ళు. అతన్ని ఎందుకు పిలిచారో తెలియదు. అతని నైజం కానీ, అతని చరిత్ర కానీ, బ్యాక్గ్రౌండ్ అంతా కానీ ఎప్పుడూ ఈ మతం గురించో, ధర్మం గురించో, న్యాయం గురించో మాట్లాడినట్టు మనం ఎప్పుడు పేరిన్లే. ఒక్కసారే ఈ దుర్మార్గత్వం చేసిన తర్వాతనే ఆయన పేరు మనందరం వింటున్నాం. అతన్ని పిలిచారు. చర్చలు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. చర్చలు జరిగే దానివల్ల మిగతా సభికులకి, ప్రేక్షకులకి, జనాలకి విషయాలు అర్థం కావటానికి, వాళ్ళు చైతన్యం కావటానికి ఆ చర్చలు జరుగుతాయి. కానీ అప్రజాస్వామికంగా, అమానుషంగా చర్చల్లో జరుగుతుండగా పెద్ద మనిషిని చూడకుండా, వారి ఆకారం చూసినా, వారి ఉందారు చూసినా, వారి విజ్ఞానం చూసినా అసలు ఎట్టకొట్ట బుద్ధి అయింది, అసలు ఏం మనిషి అని అందరూ అనుకుంటున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఆ దుర్మార్గం చేశాడు. దాన్ని ఖండిస్తూ ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అనేక విధాలుగా మండనాలు మనం చూస్తున్నాం. ఆ విషయాలను వివరించటం కోసం దాన్ని వివిధ సంస్థలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఖండించటం అవసరం. ఈ ఒక్క సమావేశంతోనే ఖండించడంతో సరిపోతుందిగా అని కాదు. అనేక రకాలుగా, అనేక ప్రక్రియల ద్వారా, రచనల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అనేక పద్ధతుల ద్వారా ఈ దుర్మార్గాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే దొంగ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎదురుదాడి స్టార్ట్ అయింది. దుర్మార్గం చేసిన వాడు, దాడి చేసిన వాడే
ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి బ్రహ్మాండమైన సోషల్ మీడియా వింగ్ ఉంది. దాన్ని ఆసరా చేసుకొని అనేక రకాల విధాలుగా దుష్ప్రచారం చేస్తుంది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది, వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఈ సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశం దాదాపు 3 కావస్తుంది. 5:30 వరకే మనకి టైం ఉంది. కాబట్టి వచ్చిన అందరూ కూడా భాగస్తులు కావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ముందు వివరణగా ఏం జరిగిందో విషయాన్ని ఒక 30-40 నిమిషాలు రమణమూర్తి గారు మాట్లాడతారు. దాని తర్వాత విజయశంకర స్వామి గారు మాట్లాడతారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. అందరికంటే ముందు ఒక తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మనందరం కలిసి ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఈ సభ్య సమాజం ఊరుకోదు. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు జరిగితే దీన్ని అరికట్టాలి అనే దాన్ని, ఆ సందేశాన్ని ఇచ్చుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం ఏం బాధ్యత వహించాలి, సభ్య సమాజం ఏ బాధ్యత వహించాలనే విషయాలను వివరిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుద్ది. మొదలు అది స్కైలాబ్ బాబు గారు ప్రవేశపెడతారు. దాని తర్వాత పెద్దలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ తీర్మానాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా జరుగుద్దని కోరుతూ ఇప్పుడు మొదలు స్కైలాబ్ బాబు గారిని ఆ తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నాం.